తలస్నానాన్ని దీన్ని తలంటి స్నానం అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందనే విషయం గురించి మనం తెలుసుకుందాం. శాస్త్రాలు మనకి కొన్ని ఆరోగ్య సూచనలు చేశాయి. వాస్తవానికి తలస్నానం అనేది అందరికీ రోజు చేసే వీలుంటే రోజు కూడా చేయొచ్చు. అలాంటి వారు వస్తు లేని వాళ్ళు వారానికి 2 కానీ 3 కానీ వాళ్ళ ఇష్టం ఉన్న వస్తుని బట్టి చేయొచ్చు అనమాట. తలస్నానం చేసే వారి కోసం ప్రత్యేకించి వారంలో కొన్ని దినాల్లో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మన పండితులు చెప్తూ ఉంటారనమాట. మరి ఏ ఏ రోజులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. శాస్త్రం రీత్యా అయితే తలస్నానం అనేది ఉదయం పూటనే చేయాలి. తలస్నానం అనే కాదు, మామూలు స్నానం అయినా కానీ ఉదయం పూటనే చేయాలి అని చెప్తారు. అదే బ్రహ్మ ముహూర్తం అండి, సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది అని చెప్తారు. కానీ తలస్నానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తిన్నాక చేయకూడదు. అలా చేస్తే అనారోగ్యాలు కలుగుతాయి. ఇక వృద్ధులు, రోగులు అనేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేయలేరు కాబట్టి వాళ్ళు కొంచెం లేట్‌గా ఎండొచ్చాక చేసినా ప్రాబ్లమ్ లేదనమాట. కాకపోతే స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు మాత్రం జుట్టు పూర్తిగా విరబోసుకోకుండా కొంచెము చివర్లో ముడి వేసుకొని స్నానం చేయాలని, ఇలా చేస్తే చాలా శుభకరం, మంగళకరం అని చెప్తూ ఉంటారనమాట. ఆదివారం నాడు తలస్నానం చేస్తే మంచిది కాదని, ఎందుకు అంటే ఆ రోజు తలస్నానం చేస్తే అందం తగ్గుతుంది, అనారోగ్యము, కలతగా ఉండడము ఇలాంటివన్నీ ఏర్పడతాయని చెప్తూ ఉంటారు. దుఃఖప్రదము, సంతానానికి కూడా కీడని కూడా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే మాత్రం ఆ రోజు ఆదివారం తలస్నానం చేసి దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏదైనా పువ్వులను కలిపి తలస్నానం చేస్తే దోషం పరిహారం అవుతుందని కూడా చెప్తున్నారు. సోమవారం నాడు తలస్నానము మంచిది కాదని, అలా చేస్తే కలవరము, కాంతిహీనము, భయం కలగడము ఇలాంటివన్నీ జరుగుతాయని, ఆ దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తలస్నానం చేస్తే ఆ రోజు ఏదైనా పరిహారం మనము పొరపాటున సోమవారం చేసినా దోష పరిహారం అనేది కలుగుతుందనమాట. ఇక మంగళవారం నాడు తలస్నానము అస్సలే పనికిరాదు. అలా చేస్తే విరోధము, ఎవరితో అయినా అపాయము, ఆయుక్షీణము, భర్తకు పీడ కలగడము అవన్నీ జరుగుతాయి. ఆ రోజు పొరపాటున చేస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో చిటికెడు పుట్టమన్ను కానీ, ఆవు తొక్కిన మట్టిని కానీ కలిపి తలస్నానం చేస్తే ఆ దోషానికి పరిహారం కలుగుతుంది. బుధవారం తలస్నానం చేస్తే శుభం కలుగుతుంది. లాభము, కీర్తి, సంపద కలగడము, జ్ఞానం కలగటము, బుద్ధి వికసించటము ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి బుధవారం చాలా శ్రేయస్కరం అనమాట తలస్నానం చేయడానికి. ఇక గురువారం తలస్నానం చేస్తే అశాంతి, విద్యాలోపము, ధన వ్యయము, కీడు, శత్రువులు అధికమవడము ఇవన్నీ జరుగుతాయి. వీటి దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో గరిక కానీ, పుష్పాలను కానీ కలుపుకొని తలంటి స్నానం చేస్తే దోష పరిహారం అనేది కలుగుతుందన్నమాట. గురువారం తలస్నానం చేసిన అశాంతి, వస్తునాశనము, రోగప్రదము ఇవన్నీ కలుగుతాయి. వీటి దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూతిని కానీ, గోమయాన్ని కానీ కలిపి తలస్నానం చేస్తే ఆ దోష పరిహారం అనేది కలుగుతుంది. శనివారం తలస్నానం చేస్తే చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వృద్ధి అవుతుంది, వస్తు సేకరణ లాభం కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కాబట్టి ఈరోజు తలస్నానం చేయడం శుభకరం. ఖచ్చితంగా ఈరోజు తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ముఖ్యమైన పండగ రోజులో, లేదంటే పర్వదినాలో, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటి స్పెషల్ డేస్లో తలస్నానం ఏ రోజైనా చేయొచ్చు. దానికి నియమ నిబంధనలు ఏవీ లేవు. ఇక ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రతిరోజు తలస్నానం చేసే వాళ్ళకు అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఈ నియమ నిబంధనలు అనేవి వర్తించవన్నమాట. ముందే చెప్పుకున్నట్టు రోజు చేసే వాళ్ళకి ఈ నియమాలు పాటించరు. ఒక్క వారానికి 2 సార్లు చేసే వాళ్ళకు మాత్రమే ఈ నియమ నిబంధనలు అనేవి వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేసే వాళ్ళైనా, వారానికి 2 సార్లు చేసే వాళ్ళైనా, లేదంటే నెలలో కనీసం 4 సార్లు చేసేవాళ్ళు ఎవరైనా కానీ తలస్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో చిటికెడు పసుపు, కర్పూరం పొడి వేసుకొని తలస్నానం చేయటం వల్ల గ్రహదోష నివారణలు కూడా అయిపోతాయి. చక్కటి ఉపాయం అన్నమాట ఇది గ్రహ దోషాలను తగ్గించడానికి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి.